చాలా సంతోషం. చిరకాల ఆకాంక్ష షాద్నగర్ది. మనందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన ప్రాంతం షాద్నగర్ ప్రాంతం కాబట్టి మనకు ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు లేక ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక సందర్భంతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి పదే పదే అన్ని పార్టీలు కూడా చెప్పినాయి, అందరికి తెలుసు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వంశీ చంద్రారెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తేనే ఈ ప్రాంతం సాగునీరు తాగునీరు వస్తుందని చెప్పి ఆ రోజు కృషి చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, వాకాటి శ్రీహరన్న గారిని, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా లక్ష్మీదేవపల్లికి అన్యాయం జరుగుతూ ఉంది, లక్ష్మీదేవపల్లికే ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి పదే పదే ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సానుకూలంగా ఈ యొక్క రిజర్వాయర్ సాధించుకోవాలని చెప్పి ఇలా మంత్రుల యొక్క కృషి, ఎమ్మెల్యేల యొక్క అండ, మీ అందరి ఆశీర్వాదం, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇలా ఒక విధి విధానం, అంటే ఒక ప్రాసెస్, ఒక రిజర్వాయర్ కట్టాలంటే ముందుగా భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. తప్పకుండా సాగునీరు తాగునీరు సాధించుకోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏ అనుమతులు లేకుండా, ఏ నీటి కేటాయింపు లేకుండా ఇష్టానుసారంగా పాలమూరు రంగారెడ్డి ప్రయత్నం చేయబోయారు. కానీ పూర్తి కాలేదు. ఒక 30% మాత్రమే అక్కడక్కడ రిజర్వాయర్లు కట్టిరు తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కానీ, మెయిన్ కెనాల్స్ కానీ ఎక్కడ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. కానీ ఇవాళ వాళ్ళ లక్ష్మీదేవపల్లి కనీసం సర్వే చేయలేదు. 90% పూర్తని చెప్తాను. నేను అంటా ఉన్నా, రాజకీయాలలో విలువలతో బతకాలి. రాజకీయాలలో ప్రజలు ఒక నమ్మకంతో మనల్ని, మన పార్టీలను ఆదరిస్తూ ఉంటాయి. వ్యక్తిని ఆదరిస్తారు, పార్టీలను ఆదరిస్తారు. కానీ మోసపూరితమైన మాటలు ఏదో చెప్పి పబ్బం గడుపుకొని రాజకీయ లబ్ధి ఉంది మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇది మేము ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడితే మా యొక్క సమయం వేస్ట్, అది ప్రజలు కూడా క్షమించారు. కాబట్టి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. పదే పదే పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిందని చెప్తాడు. ఒక తోకమూతు లేడు, తాడుబొంగరం లేడు, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు. గిట్లా అంటే కాలువలు వాస్తాయంటే గిట్లనేనట, గిట్లా ఏరుకొని గిట్లా అంటే వినే ఈ రాజకీయాలలో ఉన్నాం. వినే విధేయత ఉండాలి, అవగాహన ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు, మీరు మాట్లాడే మాటలు అబాస్పాలు అవుతా ఉన్నారు. కాబట్టి మాది మోసపూరితమైన పార్టీ కాదు. ఇలా మన రాష్ట్రం రైతు బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ. దాంట్లో మన అనుభవం కలిగిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా, వాకాటి శ్రీహరన్న గ్రామస్థాయి నుంచి పోరాటం చేసిన వాడు. వాళ్ళ ప్రియారిటీ కాదు, ఇలా లక్ష్మీదేవపల్లికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి బల్ల బుద్ధి మాట్లాడాడు వాకాటి శ్రీహరన్న గారికి. నేను ఎప్పుడూ రుణపడు. ఎందుకంటే నా ఆవేదన, నేను చేసే కృషి ఎప్పటికప్పుడు అన్నా నాకు ఏమొద్దు, నాకు మా ప్రాంతానికి సాగునీరు తాగునీరు వస్తుంది చాలు అంటే అదొక్కటేనా అంటే అదొక్కటే అంటే అది ఎప్పుడు కానీ అందరు ఎమ్మెల్యేలు సహకరించరు, ముఖ్యమంత్రి సహకరించరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించరు, అందరు సహకరించరు. కాబట్టి నేను నియోజకవర్గం తరఫున నిజంగా అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మీ అందరి ఆశీస్సులతోనే ముందుకు పోతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం 2015లో 21 ప్యాకేజీలు తయారు చేసి
27,000 అని చెప్పి 2016 అయితే 21 ప్యాకేజీ అంటే ఇంక్లూడ్ లక్షదేవి. అయితే వాళ్ళు ఏదైతే 27,000 డిజైన్ చేసిన తర్వాత డిపిఆర్ 58,000 చేసింది. అర్థమైంది కదా, 58,000 చేసి మన లక్ష్మీదేపల్లి 3 ప్యాకేజీలు విస్మరించు. ఇది మన ప్రాంతం స్వార్థంతో మీరు ఆ ఓటు మెన్షన్ చేయాలి. ఇలా లక్ష్మీదేపల్లి గురించి షాద్దార్ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్లకు ఎవ్వరికి లేదు. నేనేమంటా ప్యాకేజీ 21 16th సెప్టెంబర్ 2016 వచ్చిన జీవోలో బ్యాక్ వాటర్ కించి లక్ష్మీదేవులకు 21 ప్యాకేజీలు ఉన్నాయి. టెండర్ పిలిచినంత 18 ప్యాకేజీలే. ఈ లక్ష్మీదేవులు దాని దగ్గర ఉన్నటువంటి కెనాలు ప్లస్ కందలు దీనికి పిలువలే. నువ్వు పిలువనప్పుడు నీకు అధికారం ఎక్కడిది మాట్లాడడానికి? నువ్వు 95% పూర్తయింది చెప్పడానికి నీకు నోరెట్లు వచ్చింది. ఏం లెక్క మాట్లాడుతావు? ఇదే కదా నేను యువకులతో కొడతా ఉన్నా. నీ పనిని పూర్తి స్థాయిలో ఏ లక్ష్మీదేవిపల్లి ఇక్కడ కుర్చీ వేసుకొని పనిచేస్తా అని చెప్పి ఆ లక్ష్మీదేవిపల్లి టెండర్ పిలవకుండా 95% అయిపోయింది. ఒక ఆయన స్టార్టర్ అంటాడు, ఒక ఆయన ఇట్లా ఏళ్ళు పెడితే నీళ్ళు అంటాడు. ఏం సాధ్యం ఇది? కాళ్ళు లేకపోయి, ఏళ్ళు లేకపోయి, నీళ్ళు లేకపోయి ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక కూడా నువ్వు మళ్ళీ వ్యవసాయ యోగ్యమైనటువంటి కాలను పుట్టడానికి మళ్ళీ అదొక తతంగం ఉంది. దాన్ని కూడా ఇంకా ఏం కంప్లీషన్ కాకపోయా, ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగకపోయా. ఇవన్నీ కూడా గతంలో భ్రమలు కల్పించారు. ఇప్పుడు నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు నా సోదరుడు బీసీ ముద్దుబిడ్డ వీర్లపల్లి శంకరన్న గారి ఆధ్వర్యంలో మరి ప్రస్తుతం కూర్చున్నటువంటి నా మున్సిపల్ చైర్మన్లు, వివిధ విభాగాల చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, బిఎస్సీ చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ గవర్నమెంట్ మండల నాయకత్వానికి, బ్లాక్ నాయకత్వానికి, వివిధ గ్రామాలకు చేసినటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, మరి అదేవిధంగా నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి నా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇంకా పాలమూరు రంగారెడ్డి విషయం చాలా స్పష్టంగా చెప్పడం ఒకటే కాకుండా దాని మీద పెట్టుకున్న ఆశ, పడ్డ బాధ కూడా స్పష్టంగా చెప్పారు మా చక్కెరన్న. నేను విచిత్రపోతా ఉంటే చాలా సందర్భాలలో అదేదో సినిమా గుర్తుకొస్తుంది నాకు. ఏదో సినిమా ఉంది, అది ఆ కమల్ హాసన్ హీరో ఉంటాడు. ఆ దాంట్లో ఒక పెద్ద నీకు ఉద్యోగం ఇస్తాపో అంటే ఆయన్ని పడుకోనియడు, లేవనియడు, బయటికి పోనీయడు, కూరగాయలు లేనియడు, లాస్ట్కి బాత్రూమ్ పోతుంటే బాత్రూమ్ కూడా స్వాతి పెట్టాడు సినిమా. నాకు నిజంగా అనిపించేది ఇదేది శంకరన్న సీఎం గారి ఇంటికి పోతే పాలమూరు రంగారెడ్డి అంటాడు, లేకుంటే లక్ష్మీదేవిపల్లి అంటాడు, ఏడపోతే అంటాడు. నేను ఒకసారి స్టడీ చేసిన ఈ మనిషికి ఇంత ఎందుకు పిచ్చి ఉందని. స్టడీ చేస్తే అప్పుడు అర్థమైంది వాస్తవంగా కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ కాకపోతే నాట్ ఓన్లీ వీర్లపల్లి శంకరరెడ్డి కాదు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయాడు అనేటువంటి మాట మాత్రం నిజం చెప్తా ఉన్నాను. ఈరోజు అదృష్టం కలిసి వచ్చింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, నల్లమల్ల బిడ్డ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస తెలిసిన వ్యక్తి, సేమ్ టైం ఏ పాలమూరు రంగారెడ్డిని చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని తొక్కిపడేసి ఏ పాలమూరు రంగారెడ్డి చూపించి ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచి గవర్నమెంట్ కూడా తెచ్చుకునే సందర్భాన్ని మర్చిపోయి, లేదా అంతకంటే ముందు ఈ పాలమూరుకెంచి ఈ పాలమూరు ఊర్లో మా ముఖ్యమంత్రి గారు అంటూ ఉండ్రి, పాలమూరులో నీ ఊరు లేదు, లేకుంటే పార్లమెంట్ లో నీకు గొంతు లేదు, అయినా కూడా పాలమూరు నీకు గెలిపించినట్టే ఎక్కడ ఉద్యోగం అనే ఇబ్బంది అయితే కాన్సెప్ట్ లో గెలిపించారు. అది కూడా మర్చిపోయి మరి పాలమూరు రంగారెడ్డి పేరు మీద 2016 సెప్టెంబర్లో 16 తారీఖు రోజు మీరు ఇచ్చిన జీవో అయింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ కించి ఏడికిచ్చారు, 21 స్టేజ్ల మీద లక్ష్మీదేవిపల్లికి ఇచ్చారు. మరి ఇచ్చింది మీరు 21 స్టేజ్లు అయితే మీ టెండర్ పిలిచిందంతా 18 స్టేజ్లకు. మీరు పిలిచినప్పుడు ఎంత 21 స్టేజ్కి ఎంత అన్నారు అమౌంట్? 27,000 ప్రాతిపదిక అమౌంట్ తోనే చేసి డిపిఆర్ తయారు కాగానే 58,000 కోట్లకు
మీరే డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. మరి మీరే 58,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి వెచ్చించి మరి తమ అధికారంలో ఉన్నప్పుడు 27,000 కోట్ల మంది నేను అనుకుంటా రమారమి ఖర్చు పెట్టి ఏడేడైతే మట్టి వర్క్ ఉందో అక్కడంతా వర్కులు చేసి పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు లేకుండా అసలు ఇంకా విచిత్రమైన సంఘటన అంటే సెకండ్ పంప్ హౌస్ కాడ అయితే ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చినావో ఆ కాంట్రాక్టర్ ఇప్పటిదాకా ఈ రోజు కూడా టన్నులు కంప్లీట్ చేయలే, ల్యాండ్ ఎక్వేషన్ కాలే, కాలం మొత్తం కాలే. ఒక్క మోటారు 2022లో ఎలక్షన్స్ ఉందని చెప్పేసి ఒక్క మోటారు ట్రయల్ రన్ చేసి అది అర్ధగంట తర్వాత బంద్ చేసి ఇక పాలమూరు రంగారెడ్డి ద్వారా మొత్తం జనరేటర్ పాలమూరు రంగారెడ్డి ద్వారా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వలసపోతున్న జీవన విధానాన్ని మార్చేసి సస్యశాపనం చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ నీటిపాలన శాఖ మంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు పాలమూరు మీద పెట్టినటువంటి బేనీయత ఆలోచన చేయాలి. పాలమూరు రంగారెడ్డి తర్వాత మీరు స్టార్ట్ చేసిన కాళేశ్వరానికి ₹1 కోటి ఖర్చు, 1,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ఎందుకు మీరు కంప్లీట్ గా త్వరితగతిగా చేయాలని అనుకున్నారు? మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఆపేసారు? మళ్ళీ ఇప్పుడు అంటారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులందరూ కూడా పాలమూరు పోరంట. దేనికోసం పోరు? ఎవరు పోరు చేయాలి? లక్ష్మీదేవపల్లికి రమ్మన్నా ఎవరు పోరు చేయాలి? నీవేం అధికారం లేకుండావా? ఇదే పాలమూరు రంగారెడ్డి పేరు చూపించే కదా 2 సార్లు అధికారంలోకి వస్తాయి. మరి ఆ అధికారంకి వచ్చినప్పుడు కొంత జ్ఞాసన ఉండాలా లేదా? యువకులు అడగరా? ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నటువంటి యువకులు ఉడికిపోతా ఉన్నారు. అందుకే కదా పాలమూరు రంగారెడ్డి నువ్వు మరుగున పడేసినందుకే మీ పార్టీని మరుగున పడేసి 14లో 12 మందిని కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు కదా. అయినా మళ్ళీ ఆలోచన లేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల 2 బీఆర్ఎస్ స్థానాలు కోల్పోతే కూడా ఆలోచన లేదు. ఆ తర్వాత మున్సిపాలిటీలు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్లలో కూడా ప్రజల వ్యతిరేకత అర్థం లేదు. ఎటు పోతే అటు ఏదో కొత్త కారణం చేత కొత్త మాట పెట్టుకొని మంచి టైటిల్ పెట్టుకొని బయటకు వస్తే పాలమూరు ప్రజలు నిజం చెప్తాను అమాయకులు ఉండొచ్చు కాక తెలివి తక్కువ వాళ్ళు మాత్రం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమాయకులు కాబట్టి మేము పార్లమెంట్ లో ఎంపీ గెలిపించినాం. ఆ గెలిపించినందుకన్నా 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పాలమూరు గురించి మాట్లాడకపోయినా కూడా గెలిపించిన అధికారం ఇచ్చినా కూడా మీరు ఆ అధికారాన్ని ఉపయోగించి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలేదన్న విషయాన్ని ప్రతిసారి మొన్న కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇక అది చేస్తాం ఇది చేస్తాం కప్పులు తిప్పుతామని ఒక మాట మాట్లాడాడు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నుంచి లెక్కలు కనిపిస్తా ఉన్నాయి, మీరు పెట్టిన ఖర్చు కనిపిస్తా ఉంది. మీరు పెట్టిన ఖర్చే 50% దాటలేదు. 95% పనులు పోతాయి. ఇట్లా మోటార్ వేస్తే నీళ్లు పోతాయి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేదు. ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? మీరు ఇన్నేళ్ళు అధికారులు ఇయ్యని డబ్బులు ఇప్పటిదాకా మేము ఈ 200 సంవత్సరాలు దాదాపు 9,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు పెట్టాం. మళ్ళీ 1,000 కోట్లు ఇస్తే ఆ 1,000 కోట్లలో మళ్ళీ గట్టిగా మాట్లాడి మా ప్రాంతంలో ఖచ్చితంగా మన ప్రాంత ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి పెద్ద కుప్ప మాకు పెట్టాలని మళ్ళీ కొట్లాడితే నిన్న 583 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకి ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వడం జరిగిందన్నమాట. నా పత్రికా సోదరుల ద్వారా యావత్ యువకులకు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ మీడియా ఛానల్ ద్వారా, నా మీడియా మిత్రుల ద్వారా ఈ పాలమూరులో ఉన్నటువంటి యువ రక్తాన్ని తెలియజేస్తా ఉన్నా. మోసాన్ని గ్రహించండి. తుదకు మేమైనా చేయకపోతే మమ్మల్ని కూడా నిలబెట్టి నిలదీసి అడిగే అధికారం, ధైర్యం మీకు ఉండాలా? తప్పులు తప్పు అనే ధైర్యం ఉండాలి. చేసినోని చేసినావు అనేటువంటి మాట చెప్పే ధైర్యం ఉండాలి. అట్లా ధైర్యం ఉంటే తప్ప మనం నికాసుగా పనులు చేయించుకోలేమన్న మాట తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో పాలమూరు రంగారెడ్డి మీద ఖచ్చితంగా ఒక పెద్ద కుప్ప పెట్టాలనే ఆలోచన రావటం, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సానుకూలంగా స్పందించడం, క్యాబినెట్ సానుకూలంగా స్పందించి పాలమూరు రంగారెడ్డికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది, దీన్ని చేసుకోవాలనేటువంటి మాట ముందుకు రావడం, అంతకంటే ముందు తెర వెనుక ఉండి మా అందరిని నిద్రపోనీయకుండా ఎప్పుడు చూస్తే ఆర్నిషలు ఎప్పుడు మాట్లాడే శంకరన్న బాగుండవని అని ఫోన్ చేస్తే ఆయన నా పాలమూరు రంగారెడ్డి, నా లక్ష్మీదేవపల్లి ఏమైందని ఆహార్నిషలు లక్ష్మీదేవపల్లి గురించి ఆలోచన చేసిన నా సోదరుడు వీలపల్లి శంకర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పని అంటే ఇట్లా ఉండాలి, కమిట్మెంట్. నాకు తెలుసు, నేను కూడా శారద దగ్గరికి అయితే జీవితం మొత్తం మళ్ళీ మీద పోయేది. పాత రోడ్డు ఉన్నప్పుడు ఈ పాత రోడ్లో పోయేది. ఒకసారి ఆలోచన చేయాలి శారద దగ్గర ప్రజలందరూ కూడా.
గతంలో పాత రోడ్డు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఈ రోజు ఆ రోడ్డు కొత్తూరు కాడ నుంచి మీ శారదా రోడ్కి ఎంత కలకలగా 4 లైన్ రోడ్డు మధ్య డివైడర్తో ఎంత అందంగా కనిపిస్తా ఉంది. ఎవరు వెనుకబడ్డారు? దానికి కూడా కావాలి. ఏం చేసుకుంటావే మస్తు హైవే నీ పక్కన లోదన లోపల రోడ్డు ఉందని యా రోడ్ అంటే ఇట్లా పాతది కొత్తూరు కింది శారదా రోడ్డు ఉందని అని జిద్దుబట్టి దాదాపు 70 కోట్లు అనుకుంటా 70-80 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ రాకుండా ఎంటబడి ఈ ప్రాంతంలో రోడ్డు ఫెసిలిటీ ఉండాలి. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మన లచ్చిందేవుపల్లి నీళ్లు రావాలి. ఎత్తైన ప్రాంతం, ఎంత రోజులు బోర్లు వేసినా కూడా బోర్లు పడలేని దౌర్భాగ్య పరిస్థితి. శీతాకాలం అందరూ వచ్చి మంచి వాతావరణం ఉంటుంది, అందరూ కూడా వచ్చి ఈ శాతంగానే సెటిల్ అయ్యారు. కానీ నీళ్లకు బాధ ఉంది, వ్యవసాయ యోగ్యమైన నీళ్లకు బాధ ఉంది. కాబట్టి ఇవన్నీ పోగొట్టాలంటే ఒక లక్ష్మీదేవిపల్లి మాత్రమే అనివార్యం. కాబట్టి దానికోసం శ్రమించి మా ఎంబడిబడి తాను నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనీయకుండా లచ్చిందేవుపల్లి గురించి ప్రయత్నం చేసినటువంటి మా శంకరన్నకు నిన్న నేను క్యాబినెట్ మీటింగ్ బయటికి రాగానే అన్న కంగ్రాట్స్ చెప్పిన, అన్న నీ లచ్చిందేవుపల్లి కోసం ఈరోజు డబ్బులు పెట్టించడం మొత్తం ప్రాజెక్ట్ చేసుకొని ఇదే విషయమై ఈ నాగర్లు పార్లమెంట్ రేపు నాగర్లు కలెక్టర్ ఆఫీస్తో ఎల్లుండి మన పాలమూరు కలెక్టర్ ఆఫీస్తో ఈ లచ్చిందేవుపల్లి కాడ నుంచి ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యమైన ఇరిగేషన్ సంబంధించిన పెండింగ్స్ వర్క్స్ మీద స్పెషల్ గా రివ్యూ పెట్టడం. ఆ రివ్యూలో పూర్తి స్థాయిలో ఈ లచ్చిందేవుపల్లికి పెద్ద ఎత్తున ఉదండాపూర్కి లచ్చిందేవుపల్లి ఈ 3 ఏవైతే ప్యాకేజీలు బంద్ చేసారో దాన్ని కూడా ఓపెన్ చేపించి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. నేను కూడా పాలమూరు బిడ్డనే, ఇదే పార్లమెంట్ బిడ్డనే. కాబట్టి శారదనగర్ ప్రజలు ఒక్కటే కాదు, ఒకవేళ లచ్చిందేవుపల్లికి మనం పుష్కలంగా నీళ్లు తెచ్చుకుంటే అక్కడ నుంచి రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా నీళ్లు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక్కటి శారదనగర్ కోట ఒక్కరితోనే కాదు, శారదనగర్ అనేది మాకు ఒక వరప్రదాయిని. ఒకవేళ ఈడికి నీళ్లు తీయగలిగినామంటే ఈ నుంచి ఈ ప్రాంతం అక్కడ తాండూరు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, పనికి కావచ్చు, ఈ మా లాస్ట్కి మహేశ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది దీని మీద. ఆ అవగాహనతో ఈసారి బడ్జెట్ లో సేమ్ టైం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే, నీవు ఈ రోజు కాకుండా రేపు కట్టు, రేపు కాకుండా ఎల్లుండి కట్టు, రోజుకి భూముల విలువలు అవి ఇండ్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, కొత్త కూపన్ కార్డు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఆనాడు రాజశేఖర రెడ్డి అయినా ఇల్లు ఇచ్చేటప్పుడు సిపిఎంఆ, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ చూడలే. ఈ రోజు కూడా రేవంత్ అన్న ఇల్లు ఇచ్చేటప్పుడు లేదా పొగులు ఇల్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇంకా ప్రజా సంఘాలు చూడాలే. ఎవడు పేదోడా అని చూస్తున్నాం, ఎవడు బర్గం కట్టుకున్నాడో చూస్తున్నాం. ఈసారి మళ్ళా కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ప్రతి నియోజకవర్గానికి 3,600 ఇళ్లు కంప్లీట్ చేసుకుంటే ఇంకా 2,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి రెండో విడతలు కూడా నిన్న కేబినెట్ లో తీర్మానం చేయించడం శాంక్షన్ అయినాయి. కాబట్టి ప్రతి బీదవారిని వెతికి ఇల్లు కట్టించినప్పుడు మన జీవితం సఫలీకృతం అవుతున్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఒక పెద్ద మనసుతో మా అన్నను గెలిపించారు. ఒక్కసారి మీ అన్నని గెలిపించుకుంటే ఈరోజు లక్ష్మీదేవిపల్లి మీకు త్వరితగతిగా పూర్తి చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు ఉండడం బట్టే ఖచ్చితంగా ఒక బీసీ నాయకత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికార పార్టీలో వండుకుంటూ కూడా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, ఈ దేశంలో ఎవరెంత ఉందో వాళ్ళ కులగణన చేసి వాళ్ళకి అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా ఒక స్థానాన్ని కల్పించాలనే ఒక సంకల్పంతో ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీ బిడ్డ కాకుండా కూడా కుల గణన చేసి ఈరోజు ఎవరెవరో ఎంతెంత ఉందామనేటువంటి ఒక అంతరిక డాటా ద్వారా మాకు బీసీ కమిషన్ ద్వారా మాకు నంబరింగ్ ఇచ్చి ఆ నంబరింగ్ ద్వారా అన్ని అవకాశాలు కల్పిస్తున్న ప్రియతమ రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఆ అంశంలో మేము ఒక బీసీ ఎమ్మెల్యేలుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. చాలా సంతోషం అనిపించింది. అసెంబ్లీలో కులగణన జరుగుతూ ఉంటే ఒక బీసీ బిడ్డల్లాగా మేము లేచి మాట్లాడుతూ ఉంటే ఒక కులగణన ద్వారా వెనుకబడ్డ జాతులకు కొంత గొప్ప న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం ఖచ్చితంగా ఈసారి జరగాలని ఏ సంకల్పంతో ఉంటామో ఆ సంకల్పంలో కార్యాచరణలో మేము లైవ్ గా ఉండడం పాలమూరులో మేమిద్దరం బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో ఎంత అదృష్టంగా భావిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా త్వరితగతిన మార్పులు చేస్తూ ఉంటాయి. నేను ఈ యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఈ పింక్ మీడియా ద్వారా ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఆ ప్రచారం నమ్మొద్దు. వాస్తవాలకు దగ్గరగా ఉండండి, వాస్తవాలను తెలుసుకుని. నేను ఇదివరకే చెప్పిన, ఇదే ప్రెస్ మీట్ చెప్పిన, ఒకవేళ మేము పని చేయకుంటే కూడా
నిలదీసి అడిగే హక్కు అధికారం మీకు ఉంది కాబట్టి మేము పనిచేయడానికే ఉన్నాం. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెనుక ఏం వేసుకుందాం అనేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. మా హయాంలో మేమేమైనా 4 మంచి పనులు చేసి ఆ మంచితనంతో 10 మంది నోట్లో మంచి అనిపించుకుందామనే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఎప్పటి వరకైతే యువత మేల్కోదో, ఎప్పటివరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సవర్ణ వర్గాలన్నీ మేల్కోవో, అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ మేల్కోరో ఆ ప్రాంతం త్వరితగతిగా బాగుపడే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాలా, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మనకు రావాల్సిన ప్రతి అంశాన్ని కూడా తెలుసుకొని నడుచుకోవడం వల్ల త్వరితగతిగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మీడియా ద్వారా యావత్ యువకులకు నా పిలుపుగా, నా కోరికగా, నా రిక్వెస్ట్గా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఆఖరి దశకు చేరేంత వరకు ఈ పోరాటం ఎక్కడ ఆగదు. మేము పార్టీలో ఉన్నా కూడా మాకు ఆ ఫ్రీడమ్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ నిర్భయంగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే లిబరల్ గా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోబోతున్న విషయాన్ని మరొకసారి నాంది పలుకుతూ పత్రికా విలేకరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ షాద్నగర్ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఒక మంచి మనిషిని ముందు తీసుకొచ్చారు. ఆ మనిషి ద్వారా ఈరోజు లక్ష్మీదేవిపల్లిని త్వరితగతిగా ఒక రూపాన్ని తీసుకొస్తా ఉన్నారు అన్నమాట. మరొకసారి మీ అందరి తరఫున ఇంక్లూడింగ్ మా మీడియా మిత్రుల తరఫున యావత్ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి, ఎందుకంటే ఈ డిజైన్ చేసేది ఈయన, దుడ్లు ఇచ్చేది ఆయన, పర్మిషన్ ఇచ్చేది ఈయన. కాబట్టి ఈ ముగ్గురు కూడా మా ఉమ్మడి పాలమూరు జిల్లా అందరి తరఫున మా ఉదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తాము. ప్రాజెక్టుకి సంబంధించి భూముల్ని మనం కొనిపెట్టుకుంటే ఖచ్చితంగా సగం పని చేసే వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ల్యాండ్ ఎక్విజిషన్ కి 583 crores ఇవ్వడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా ఈ టర్మ్లోనే దీనికి ఒక రూపం వస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ శంకరన్న వదలడు, సీఎం గారు ఇరవక మానడు. కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో మేము వారధిగా ఉండి లక్ష్మీదేవిపల్లిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని, ఈ విధంగా చేస్తే తప్ప, ఈ విధంగా పనుల విషయంలో వెంటబడి చేపించుకుంటే తప్ప ఈరోజు పనులు జరుగుతూ ఉన్న త్వరితగతిగా పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ షాద్నగర్ ప్రజలు అదృష్టవంతులు. అదొక బీసీ బిడ్డలు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిలుచుకునే బిడ్డలు మీరు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన హయాంలో ఈ లక్ష్మీదేవిపల్లి ఆయన చిరకాల కోరిక, నాకు ఏమొద్దనో లక్ష్మీదేవిపల్లి అంటాడు. ఎక్కడికైతే నాకు ఒక వరపుత్రిక లాగా అంటాడు. నా బిడ్డను అనుకోనా లక్ష్మీదేవిపల్లి అంటారు. కాబట్టి ఖచ్చితంగా నీకు లక్ష్మీదేవిపల్లికి సంబంధించిన విషయంలో ఇదివరకు ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద కొట్లాడినా, నిన్న క్యాబినెట్ లో గట్టి గడిగి డబ్బు తీసుకున్నా, రేపు ఇంకా ఏమన్నా ఒక అడుగు లేటు పడుతుంటే ఆ అడుగు కోసం కూడా నీ ఎంబడి కొట్లాడతాన్ని మాట ఇస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా